రామాయణంలో బిర్యానీ ఉందా? సీతాదేవి పలావ్ వండారా? బిర్యానీ అనగానే మనది కాదు, పర్షియా నుంచి వచ్చింది. అక్కడి నుంచి వచ్చిన వంట ఇది. మనది చేసేసుకున్నాము. ముఘల్స్, నిజాం కాలంలో దీన్ని డెవలప్ చేశారు అని అంటారు. కానీ కేటీ అచ్చయ్య అనే ఫుడ్ హిస్టోరియన్ ఏమంటారంటే, రామాయణంలో పలావ్ అనే వంటకం ఉంది. పేరు వేరు. ఎందుకంటే సీతాదేవి అరణ్యవాసంలో ఉన్నప్పుడు లేడి మాంసం, అన్నం, కొన్ని మసాలా దినుసులు వేసి ఒక వంట చేసినట్లు రామాయణంలో డాక్యుమెంట్ అయి ఉందని ఫుడ్ హిస్టోరియన్స్ చెప్తారు. అంతేకాకుండా వాళ్ళు అరణ్యవాసంకి వెళ్తున్నప్పుడు గంగా నది దాటుతుంటే, నది దాటుతున్నప్పుడు సీతాదేవి దండం పెట్టుకుంటారట, నదికి మొక్కుకుంటారట. అమ్మ, నేను అరణ్యవాసం అయ్యి తిరిగి క్షేమంగా వస్తే మాంసభూత దానం అంటే మాంసంతో వండిన అన్నం, సుర నేను ప్రజలకి సమర్పిస్తాను అని. సో ఇవన్నీ కలిపి వండిన అన్నమే కదా బిర్యానీ అంటే. బిర్యానీ అంటే ఫ్రైడ్ రైస్, అంటే పర్షియన్లో బిర్యన్ అంటే ఫ్రైడ్ రైస్ అని అర్థం అనమాట. బియ్యాన్ని వేపి వండుతారు కాబట్టి మనం వండే టెక్నిక్, దమ్ ఏదైతే ఉందో అది పర్షియన్ టెక్నిక్. కానీ వంటకం, ఎందుకంటే రైస్ కానీ వరి మసాలా దినుసులు కానీ మన దగ్గర పండే ఈ మసాలా దినుసుల కోసమే కదా బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చి ఈస్ట్ ఇండియా కంపెనీ పెట్టి మనల్ని 100 ఏళ్ళు పాలించారు. సో ఇవన్నీ ఇక్కడ ఉన్నప్పుడు అక్కడి నుంచి ఎందుకు వస్తుంది? వంట మనదే, పేరు మాత్రం వేరు. ఈసారి ఎవరైనా బిర్యానీ మనది కాదు అంటే మాకు తెలిసిన వంటే అని చెప్దామా? సో బిర్యానీ గురించి ఇలా చాలా స్టోరీస్ ఉన్నాయి. టు నో మోర్, ఫాలో స్పైసెస్ విత్ స్టోరీస్.